కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు రాసలీలల వీడియోలో ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డీజీపీగా పనిచేస్తున్న ఆయనపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది. రామచంద్రరావు తన ఆఫీసులో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటపడటంతో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. వీడియోలకు సంబంధించిన విచారణలో కీలక విషయాలు బయటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామచంద్రరావు ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968లోని రూల్ 3ని ఉల్లంఘించినట్లు తేలటంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రరావును విధుల నుంచి తప్పించడంతో ఆయన స్థానంలో త్వరలో కొత్త డీజీపీని నియమించనున్నారు. రామచంద్రరావు ఏకంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోనే అశ్లీల కార్యకలాపాలకు పాల్పడటం హాట్ టాపిక్ గా మారింది. డ్యూటీలో ఉండగానే తన ఆఫీసులో మహిళలతో సరసాలాడుతున్నట్లు వీడియోలో ఉంది. సదరు మహిళ పలు సందర్భాల్లో రామచంద్రరావును కలిసేందుకు డీజీపీ ఆఫీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియోల వెనుక కుట్ర ఉందని రామచంద్రరావు అంటున్నారు. ఏఐ సాయంతో వీడియోలు సృష్టించారని అంటున్నారు. అయితే సదరు వీడియోలో ఉన్న మహిళతో పరిచయం ఉందా లేదా అని మీడియా ప్రశ్నించగా రామచంద్రరావు సమాధానం దాటివేశారు. 1993 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రామచంద్రరావు గతంలో కూతురు రన్యారావుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కు పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఆయనను తప్పనిసరి సెలవులపై పంపింది. గతేడాది ఆగస్టులో రామచంద్రరావు తిరిగి విధుల్లో చేరారు. అప్పటి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా పనిచేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, చూస్తున్నాము రామచంద్రరావు ఒకవైపు ఇది ఏఐ వీడియోస్ అంటున్నారు, మరోవైపు ప్రశ్నలను దాటి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అతనికి ఏమైనా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా, ఏంటి డీటెయిల్స్? రామచంద్రరావు కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు రాసలీలల వీడియోలో ఇటు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డీజీపీగా పనిచేస్తున్నటువంటి ఆయన కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది, సస్పెన్షన్ జారీ చేసింది. రామచంద్రరావు తన ఆఫీసులలో మహిళలతో అశ్లీల కార్యక్రమాలకు పాల్పడుతూ మహిళలతో సన్నిహితంగా ఉంటూ వీడియోస్ అన్నీ కూడా బయటకు రావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పాలి. దానికి సంబంధించి స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. వీడియోలకు సంబంధించినటువంటి విచారణలో ఇటు కీలక విషయాలు కూడా బయటపడినట్లుగా అర్థమవుతోంది. అనేక రకాలుగా చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనకి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాం రామచంద్రరావుకి సంబంధించి ఒకవైపు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా ఏమైనా అతని మీద కేసెస్ ఫైల్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్తున్నారు డీజీపీ, ఏం చెప్తున్నారు ఇటు అతనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? రైట్ సౌమ్య, కర్ణాటక డీసీపీ స్థాయి అధికారి రామచంద్రరావుపై కర్ణాటక ప్రభుత్వం హోంశాఖ వేటు వేసింది. ప్రజెంట్ అయితే తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో కూడా తన కుమార్తె కర్ణాటక హీరోయిన్ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ ఇష్యూలో కూడా అతని హస్తం ఉన్నట్లు గతంలో గుర్తించి అతని పైన సస్పెన్షన్ అంటే సెలవు పైన పంపించి తర్వాత రీసెంట్గానే అతనికి పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే వివిధ డ్రెస్లలో ఆ మహిళతో అంటే మహిళ వివిధ శారీస్లో కనిపించిన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావనతో కర్ణాటక ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా దీనిపై సీరియస్ అయ్యి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి దీంట్లో వాస్తవాలు ఏంటనేది కూడా తెలుసుకోవాలని తెలిపిన నేపథ్యంలో దాంట్లో కీలక విషయాలను సేకరించిన నేపథ్యంలో ఆ వీడియోలో ఉన్నది డీజీపీ రామచంద్రరావుని గుర్తించి అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంటే గతంలో కూడా
ఇదే ఇష్యూకి సంబంధించి గతంలో తన కుమార్తె ఇష్యూకి సంబంధించి గోల్డ్ స్మగ్లింగ్ సంబంధించి దుబాయ్ నుంచి తన కుమార్తె గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న సందర్భంలో ఆ సమయంలో కూడా రామచంద్రరావు హస్తం ఉంది, ఆయన సహకరించారనే ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలోనే గతంలో అతని సెలవుపై పంపించారు. తర్వాత పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనికి సంబంధించి నిన్న డీజీపీ కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర్ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటిది కాదు, గతంలో వేరే ప్రాంతంలో ఉన్న సందర్భంలో అప్పుడు 8 సంవత్సరాల క్రితం వీడియో ఇది, కావాలని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి కుట్ర పన్నుతున్నారనేది ప్రధానంగా అతను ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏదేమైనప్పటికీ గతంలో వీడియో అయినప్పటికీ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆ విధంగా ప్రవర్తించడం అనేది అంటే అత్యంత ఉన్నతమైన పదవిలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వానికి కానీ డీజీపీ పదవికి కానీ మచ్చ తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కండక్ట్ రూల్స్ ప్రకారం 1968లోని రూల్ 3ని ప్రాథమికంగా ఉల్లంఘించినట్లు భావించిన ఇటు హోంశాఖ రాష్ట్ర హోంశాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అతని పైన సస్పెన్షన్ వేటు వేసింది. 1969లోని రూల్ 3(1)A రూల్ ప్రకారం సస్పెన్షన్ వేటు వేసినట్లు కూడా కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. గతంలో బంగారు స్మగ్లింగ్ సంబంధించి కూడా ఇప్పుడు వివాదం తెర మీదకు వస్తుంది. గతంలో కూతురు అలా తండ్రి ఇలా అంటూ కూడా, కుమార్తె అలా తండ్రి ఇలా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోస్ చూసిన తర్వాత కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు ఇది ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉండి డీజీపీ స్థాయిలో ఉండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అతనిపై సస్పెన్షన్ వేటు అయితే వేశారు. త్వరలోనే నూతన డీజీపీని ఎన్నుకునే అవకాశం నియమించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సస్పెన్షన్ గురైన నేపథ్యంలో అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దానితో మాత్రం చర్యలు కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం, అందులోనూ అతని డీజీపీ కార్యాలయంలోనూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతనిపై సీరియస్ యాక్షన్ కూడా ఉండే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే ప్రజెంట్ అయితే తాత్కాలికంగా పదవి నుంచి తప్పించి సస్పెన్షన్ వేటు వేశారు. త్వరలోనే అతనిపై యాక్షన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.